చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఈ నూతన సంవత్సరంలో రెండో ఆదివారంగా మేమందరం కూడుకొని ఉన్నాం తండ్రి. వాక్యం నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చిన మా అందరికీ ఆసక్తి ఉంది తండ్రి. వాక్యం విని మా జీవితాన్ని మార్చుకోవడానికి ఇవి సహాయపడాలని, ఆ మాటలు మీరు మా వాక్యంలో ఉంచాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ముందుగా ఒక క్వశ్చన్తో మనం స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ చెప్పిన ఆదివారంలో ఒక రిఫరెన్స్ ఉంది. ఆ రిఫరెన్స్ ఏంటంటే, ఎవరిని ఆశ్రయించుట రాజుల్ని ఆశ్రయించడం కంటే మేలు. అవునండి. ఇకపోతే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, అంతకుముందు ఒక పాఠం చెప్పుకున్నాం మనం. ఆ స్త్రీ పేరు ఏంటంటే అక్సా. అక్సా గురించి మనం ఏం చెప్పుకున్నామంటే, అక్సా కాలేబు కుమార్తెని. ఆ కాలేబు ఒక ఇజ్రాయెల్ని ఒక ఇన్స్పైర్ చేయడం కోసం, ఇదిగో నా కుమార్తెని మీకు ఇచ్చి వివాహం చేస్తాను, ఎవరైతే ఈ ఒక పట్టణాన్ని పట్టుకుని వస్తారో అని అతను చెప్పడం. ఒక న్యాయాధిపతుల్లో మొదటి న్యాయాధిపతిని ఒత్నీయేలు ఆ పట్టణాన్ని పట్టుకురావడము, ఆ తర్వాత ఈ అక్సాను తనకిచ్చి పెళ్లి చేయటము, ఇలా కొన్ని విషయాలు అక్సా గురించి మనం చూసాం. అక్సాలో మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయని, తండ్రి మాటకు ఎదురు చెప్పకుండా విధేయత చూపించిన ఒక స్త్రీగా అక్సాను మనం చూసాం. అలాగే ఎప్పుడైతే తండ్రి వచ్చి మాట్లాడుతున్నాడో, లేకపోతే తండ్రి దగ్గరికి వచ్చిందో, ఒక పెయి స్థానంలో ఉండి మాట్లాడే వ్యక్తిలా కాకుండా దిగి తనకి గౌరవం ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. అలాగే భర్తకి గౌరవం ఇచ్చినట్టుగా, తండ్రికి గౌరవం ఇచ్చినట్టు, తండ్రి మాటకి విధేయత చూపించినట్టుగా అక్సా గురించి చూసాం. ఈరోజు మనం ఇంకొక స్త్రీ గురించి చూద్దాం. ఈవిడి పేరు యెహోషబతు. యెహోషబతు షేబతు షేబతు యెహోషబతు యెహోషబతు యెహోషబా అని కూడా అనొచ్చు మనం. ఎందుకంటే రాజుల గ్రంథంలో ఒక చోట తు అనే పదం ఉంటుంది, ఇంకో చోట ఉండదు. ఏదైనా కూడా ఎలాగైనా మనం పిలవచ్చు. సరే, ఇప్పుడు ఈ స్త్రీ గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే, ఈ స్త్రీ ఒక రాజుకు కుమార్తె. కానీ ఒక ప్రధాన యాజకుడిని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. నార్మల్గా మామూలుగా మనం లోకంలో చూస్తే ఒక రాజకుమార్తె ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? నార్మల్గా ఒక రాజుని పెళ్లి చేసుకోవాలి. కానీ రాజకుమార్తె అయినప్పటికీ ఒక యాజకుడిని పెళ్లి చేసుకుందంటే, అంటే తనకి దేవుని పట్ల, దైవ సేవకుల పట్ల ఉన్న ఇష్టాన్ని మనం చూడాలి. ఇంతకీ ఈ స్త్రీ ఎవరు? అసలు ఈ స్త్రీ ఏం చేసింది? ఈ స్త్రీల నుంచి, అంటే బైబిల్లో నుంచి స్త్రీ జీవితాలను మనం చూస్తున్నప్పుడు అయితే రెండు విషయాలు. ఒకటి, ఆ స్త్రీ గురించి మనం మంచిగా నేర్చుకునే పాఠాలు ఉండొచ్చు. లేదు, ఒకవేళ ఆ స్త్రీ గారిని ఒక చెడ్డ స్త్రీ అయితే అలా ఉండకూడదని నేర్చుకునే పాఠాలైనా మనకు ఉండొచ్చు. అయితే మంచి గురించి అయినా నేర్చుకోవచ్చు, లేదా చెడు గురించి అయినా నేర్చుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ యెహోషబతు అనే ఈ స్త్రీ గురించి ఏం నేర్చుకోవచ్చు అనేది చూద్దాం. ముందుగా అసలు ఈవిడ ఎవరి కుమార్తె అంటే, యెహోరాము అనే ఒక రాజు యొక్క కుమార్తె. యెహోరాము ఎవరంటే యూదాకి రాజు. ఈ యెహోరాముకి కొడుకు కూడా ఉంటాడు. యెహోరాము చనిపోయిన తర్వాత ఇతడు ఏమవుతాడు? యెహోరాము కుమారుడు యోవాష్ కాదు, అహజ్యా ఏమవుతాడంటే కొడుకు రాజు అవుతాడు. యెహోరాము తర్వాత అహజ్యా కొడుకు అవుతాడు. కొడుకు రాజు అవుతాడు. రాజు అవుతాడు, కానీ ఇతను కూడా చనిపోతాడు. తండ్రి చనిపోతాడు, కొడుకు చచ్చిపోతాడు. కానీ ఇద్దరు కూడా చెడ్డ రాజులే చెప్పాల్సి వస్తే మనకి. ఇప్పుడు ఈ యెహోరాము తండ్రి ఉన్నాడు చూసారా, తండ్రి ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. ఆవిడ పేరే అతల్య. ఇంతకీ అతల్య ఎవరంటే, ఇది వీళ్ళదేంటి? యూదా రాజ్యం కదా. అలాగే ఇజ్రాయెల్ రాజ్యంలో నుంచి అతల్యాన్ని తీసుకొచ్చుకుని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అంతేగా, ఆహాబు కుమార్తె యెజబెలు, ఆహాబు కుమార్తె అతల్య. ఈ అతల్యాన్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ అతల్య గురించి మనందరికీ తెలుసు. ఎంత చెడ్డ స్త్రీ అంటే, ఎప్పుడైనా ఒక చెడ్డ స్త్రీని చూపించాలి, లేకపోతే ఒక చెడ్డ తల్లిని చూపించాలంటే అతల్యాని
చూపించవచ్చు. ఎందుకంటే తన కొడుకు కూడా ఏమని నేర్పిస్తుంటే ఈ చెడ్డ దుర్మార్గతనే నేర్పించినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఇలాంటి ఒక స్త్రీ ఉంది. మరి ఇంతకీ మనం చెప్పుకోబోయే యెహోషాబాత్ ఎవరంటే, ఇందాక కొడుకున్నాడు చూసారా, ఈ కొడుకుకి చెల్లి అనమాట. అంటే యెహోరాముకి కుమార్తె, రాజుకి కుమార్తె. అలాగే తన తర్వాత అహజ్యా రాజు అయినప్పటికీ, అంటే రాజుకి చెల్లి, రాజుకి కుమార్తె. అంటే ఎలాగైనా చెప్పుకోవచ్చు, ఎందుకంటే రాజకుమారుడు మళ్ళీ రాజు అయ్యాడు కాబట్టి ఆ రాజుకి చెల్లి అయినా చెప్పుకోవచ్చు, లేదంటే రాజకుమార్తెకి తండ్రి అయినా చెప్పుకోవచ్చు. అంటే ఎవరికి అంటే తండ్రికి అంటే తండ్రి రాజు కదా, అలాగే సహోదరుడు కూడా రాజు. ఈ రాజుతో మీరు చెప్తుంటే ఏమని చెప్పొచ్చు, రాజుకి చెల్లి అయినా చెప్పొచ్చు, లేదా తండ్రి రాజుని మీరు పట్టుకుని చెప్తుంటే కుమార్తె అయినా చెప్పొచ్చు. ఇంతకీ ఈవిడిలో ఉన్న గ్రేట్నెస్ ఏంటి, లేకపోతే ఈవిడిలో ఉన్న లేకపోతే లోపం ఏంటి, ఏమన్నా మంచి ఏమన్నా ఉందా, లేదా ఏదైనా చెడు ఏమైనా ఉందా, ఈ స్త్రీ నుంచి ఏమైనా నేర్చుకోవచ్చా? బైబిల్లో ఏ విషయం ఒక వ్యక్తి గురించి రాయబడింది అంటే మనం ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు అని ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే బైబిల్లో రాసిన ప్రతి విషయానికి ఎంతో అర్థం ఉంటుంది. ప్రతిదీ ఒక పదం, ఒక వ్యక్తి గురించి, లేకపోతే ఒక సెంటెన్స్, ఒక మాట రాయబడిందంటే దాని వెనకాలే అర్థం ఉంటుంది. ఇది తర్వాత తరాల్లో మనుషులకి ఉపయుక్తంగా ఉంటుందనే దేవుడు బైబిల్లో పెట్టుంటాడు. కాబట్టి ఈ స్త్రీ గురించి కూడా రాయించాడు అంటే ఇంతకీ అయితే మంచి అయినా ఉండాలి, అయితే చెడైనా ఉండాలి. అంటే మంచిగా అయితే మంచి పాఠాలు నేర్చుకోవచ్చు, చెడుగా అయితే ఇలా ఉండకూడదని పాఠాలు నేర్చుకోవచ్చు. మరి ఈ స్త్రీ గురించి ఏం రాయించాడు బైబిల్లో చూద్దాం. దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 22 10వ వచనం నుంచి చూద్దాం. అహజ్యా తల్లైన అతల్య తన కుమారుడు చనిపోయినని వినినప్పుడు, ఇక్కడ యెహోరాముకి కుమారుడైన అహజ్యా ఏమైపోయాడు, చచ్చిపోయాడు. అంటే చచ్చిపోయినప్పుడు ఆ తల్లి ఏం చెప్తుందో చూద్దాం. ఆమె లేచి, ఎవరు, అతల్య లేచి యూదావారి సంబంధులకు రాజవంశీకులందరినీ హతము చేసెను. అయితే రాజునకు కుమార్తె అయిన యెహోషాబాతు అహజ్యా కుమారుడైన యోవాషును హతులైన రాజకుమారుల్లో నుండి దొంగిలించి అతనిని అతని దాదీని ఒకటి పడకటింట్లో ఉంచెను. యెహోరాము రాజకుమార్తె అయిన యెహోయాదాను యాజకుని భార్య అయిన యెహోషాబాతు అతల్యాకు కనపడకుండా అతనిని దాచిపెట్టెను గనుక ఆమె అతనిని చంపలేకపోయెను. ఈ యెహోషాబాతు హజ్యాకు సహోదరి. 6 సంవత్సరములు అతడు వారితో కూడా దేవుని మందిరములో దాచబడి ఉండెను. ఆ కాలమున అతల్య దేశమును పాలించుచుండెను. ఇప్పుడు ఈ యెహోషాబాతు ఎవరంటే మేనత్త, అంతే కదండి, మేనత్తే కదా. అహజ్యాకి మేనత్త. యోవాష్కి ఎవరైతే ఈ కుమారుడిని రక్షించిందో రక్షించిన ఈ కుమారుడికి మేనత్త, అంతే కదండి. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎప్పుడైతే ఈ రాజు చచ్చిపోయాడో, అహజ్యా చచ్చిపోయాడో, చచ్చిపోయినప్పుడు ఇంకా మిగతా వాళ్ళందరినీ చంపేయాలి. ఎందుకు చంపేయాలి అనుకుందంటే తినకి రాజ్యకాంక్ష అనేది ఉంది. రాజ్యాన్ని నేను పరిపాలించాలి అనుకుంది. నార్మల్గా ఎవరు పరిపాలిస్తారు, ఆ రాజ్యంలో నెక్స్ట్ వచ్చే వాళ్ళు పరిపాలిస్తారు. అంటే తన కుమారుడైన యోవాష్ పరిపాలించాలి. కానీ అందరినీ, ఈ వంశీకుల్లో ఉన్న వాళ్ళందరినీ చంపేస్తే ఏమవుతుంది, రాజు కుటుంబంలో ఇంకెవరూ లేరు కాబట్టి ఈవిడే పరిపాలించవచ్చు అని అనుకుని మేము అందరినీ చంపించేస్తుంది. కానీ అప్పుడు వాళ్ళ మేనత్త ఏం చేస్తుందంటే యోవాషిని కాపాడుతుంది. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఇక్కడ ఎందుకు కాపాడడంలో ఒక ముఖ్యత ఉందంటే దేవుడు ఏం చెప్పాడంటే ఇజ్రాయెల్ లేకపోతే ఈ సమస్త జనులకి ఆశీర్వాదకరంగా అబ్రహాంకు ఒక వాగ్దానం చేస్తాడు. ఏమని, నీలో నుంచి నీ మొత్తం ఆశీర్వదించబడుతుంది అని చెప్తాడు. నీ సంతానం వలన ఆశీర్వదించబడుతుంది, భూలోక రాజ్యములన్నీ ఆశీర్వదించబడతాయి అని చెబుతాడు.
ఇకపోతే దాని నుంచి ఇంకా ముందుకు వచ్చేస్తే దావీదు అప్పుడు ఏం చెప్తారంటే దావీదు వంశంలోంచి యేసుక్రీస్తు వస్తున్నట్టుగా మనం అర్థం అవుతుంది. ఇక్కడ ఈ వంశీకులందరినీ చంపేస్తే మరి యేసుక్రీస్తు ఏ వంశావళి నుంచి రావాలి? ఈ దావీదు వంశం మొత్తం పోయింది అనుకోండి, అప్పుడు ఎలా వస్తారు? ఇంకా దావీదులో నుంచి రావడం కుదరదు కదా. అంటే ఇలాంటి ఒక కుట్ర పని, అంటే దీని వెనకాల ఎవరున్నారు మనం అర్థం చేసుకోవచ్చు. సాతాను ఉండి ఇదిగో వీళ్ళందరినీ చంపించేయి, ఇదిగో వీళ్ళందరినీ హతము చేసే అని ఒక ప్రేరేపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా చంపేయాలైతే అనుకుంది, కానీ వీళ్ళ మేనత్ ఏమనుకుందంటే కాపాడాలి, యోవాషుని కాపాడాలనుకుంది. మిగతా వాళ్ళందరినీ చంపించేసింది. ఎవరు? అతల్య. కానీ ఒక్కరిని మాత్రం తీసి భద్రపరిచింది. ఎందుకంటే ఎవరో ఒకరు కావాలి, ఈ రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరో ఒకరు కావాలి కాబట్టి తీసుకుని భద్రం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ స్త్రీ గురించి మనం అర్థం చేసుకోగలిగితే ఒక ధైర్యం కలిగిన స్త్రీగా మనకు అనిపిస్తుంది, అంతే కదండి. నార్మల్గా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మనం ఆలోచిస్తే చాలా మంది చాలా విషయాలు చాలా ధైర్యంగా చేస్తారు. ఇక్కడ మనది విలేజ్ కాబట్టి కొంచెం మనం ధైర్యాన్ని తక్కువగా చూడొచ్చు, కానీ ఒకవేళ మీరు సిటీస్కి వెళ్ళారనుకోండి ధైర్యాన్ని ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం ఎక్కడ ఉంటుందంటే పాపం చేయడంలో ఎక్కువ ధైర్యం ఉంటుంది. ఇది ఎలా చెప్పగలరంటే, ఇప్పుడు నార్మల్గా నేను చదువుకోవడానికి చెన్నై నుంచి వెళ్తున్నప్పుడు, నేను ఫస్ట్ టైం వెళ్తున్న టైంలో ఒకటి జరిగిందండి. అదేంటంటే నేను వెళ్తూ ఉన్నాను, మార్గ మధ్యలో కొంతమంది స్త్రీలే సిగరెట్ తాగుతూ కనిపించారు నేను చెన్నైలో ఉన్నప్పుడు. నార్మల్గా మనం ఏమనుకుంటాం, పురుషులు ఎక్కువగా సిగరెట్ ఇలాంటివి తాగుతా కనిపిస్తూ ఉంటారు బయట, కానీ స్త్రీలు అంటే మనకి సినిమాల్లో తప్ప పెద్దగా కనిపించరు కదా బయట. నేను చూసి అప్పటి వరకు నాకు బయట స్త్రీలు తాగుతారనే విషయం నాకు తెలియదు. కానీ చూడంగానే నేనేమనుకున్నానంటే బయట స్త్రీలు కూడా తాగుతారని అప్పుడు నాకు అర్థమైంది. అంటే వాళ్ళ ధైర్యం దేనిలో ఉంది? చెడు చేయడంలో ఉంది. కానీ ఈ స్త్రీకి ధైర్యం ఎక్కడుంది? మంచి పని చేయడంలో, మంచితనం. ఇదిగో నా మేనల్లుడిని కాపాడాలి, ఇదిగో ఇతను నుంచి ఒక వాగ్దానం ఉంది, దేవుడు వాగ్దానంలో దావీదు కుటుంబం రక్షింపబడాలనే ఒక మంచి ఇది ఉంది. ఆ ఇదిని బట్టి, ఆ మంచితనాన్ని బట్టి రక్షించింది. దేనిలో ధైర్యం చూపించిందంటే ఆ మంచి పని చేయడంలో ధైర్యం చూపించింది. కానీ ఈ రోజు లోకంలో చూస్తే పాపం చేయడానికి, లేకపోతే ఏవేవో పనులు చేయడానికి ధైర్యం చూపిస్తున్నారు, కానీ దేవుని పని చేయడానికి, మంచితనం చూపించడానికి. ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఈ యెహోషాబాత్కి ప్రాణగండం కూడా ఉందని మనం చెప్పుకోవాలి, అంతే కదండి. ఒకవేళ అతల్యాకి కానీ ఈ దాస్తు దొరికిందనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఆ పిల్లోని యోవాషుని చంపేస్తుంది, ఇక్కడ ఈ అమ్మాయిని కూడా చంపేస్తుంది. కానీ అలా చేయకుండా, అలా ఒకవేళ ఆ ప్రాబ్లం ఉన్నప్పటికీ చాలా ధైర్యం తెచ్చుకుని ఒక తెగింపు కలిగిన ఒక స్త్రీగా మనకు అర్థమవుతుందండి. అంటే ఒక మేనత్తగా బాధ్యత ఉంది, ఇదిగో దేవుని పట్ల, ఇదిగో ఈ వాగ్దానంలో రక్షింపబడాలని ఒక ఆలోచన ఉంది. ఇది కాకుండా ఒక తెగింపు, ధైర్యం, అలాగే మంచితనం. రక్షించాలంటే మంచితనం కావాలి కదండి. ఇప్పుడు దేవుడు ఒకవేళ రక్షించకపోతే ఈవిడ తప్పేమీ లేదు, అంతే కదండి. ఇప్పుడు రక్షించాలి అనుకుందంటే ఈవిడ అనుకుంది కాబట్టి రక్షించింది. ఒకవేళ అనుకోలేదు అనుకోండి, ఈవిడ తప్పేమని ఉంటుందా? అతల్య చంపేసింది కాబట్టి తప్పు ఆవిడది అవుతుంది, కానీ ఈవిడదేం తప్పు అవదు. కానీ బాధ్యతగా, ఇదిగో రక్షింపబడాలి, ఇదిగో దావీదు కుటుంబం రక్షింపబడాలి, ఇతనిలో నుంచి ఒక మంచి వ్యక్తి రాబోతున్నాడు, ఇదిగో ఒక మనందరికీ రక్షకుడు రాబోతున్నాడు అనే విషయం తెలిసి ఆవిడ ఏం చేసింది? రక్షించింది, మేనల్ని రక్షించింది. ఆ బాధ్యతను మనం చూసాం. ఇప్పుడు ఎప్పుడైతే రక్షించేసిందో ఎక్కడ దాచిందో ఒకసారి మనం ఆలోచిస్తే ఎక్కడ దాచిందండి? దేవుని మందిరంలో దాచింది. నిజంగా చెప్పాలంటే దావీదు ఒక మాట అంటాడు, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలగదు. ఇంకా వేరే చోట ఏం రాయబడి ఉంటుందంటే యెహోవా ఆశ్రయ దుర్గంగా రాయబడి ఉంటుంది. ఆయనే నా దుర్గం అని మనం 118వ కీర్తనలో మనం చూడగలుగుతాం. ఇక పోతే ఈ అన్నిటిని మనం ఒకసారి పేర్చుకుని మనం అర్థం చేసుకోగలిగితే యెహోవా మందిరమే ఆశ్రయంగా కనిపిస్తుంది. ఈ స్త్రీ కూడా ఏం చేసిందంటే ఎక్కడో తీసుకెళ్ళలేదు, కానీ ఒక మందిరంలో దాచిందంట. అంటే మందిరంలోనే 6 సంవత్సరాలు పెంచిందంటే ఎలా పెంచిందని అర్థం?
వాక్యంతో పెంచిందని మనం అర్థం చేసుకోవాలి, అంతే కదండి. మందిరంలో ఎందుకు పెంచిందంటే ఇదిగో అక్కడే సేఫెస్ట్ ప్లేస్ అది, మందిరంలోనే. ఇదిగో ఈ మందిరంలో ఉంచితే ఇదిగో సేఫ్గా ఉంటాడు, అలాగే మంచి అలవాట్లు వస్తాయి, అంతే కదండి. యెహోయాదా కూడా యాజకుడు, అందుకని ఏం చేసింది, ఒక మందిరంలో పెంచడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని మన జీవితాల్లో కొంచెం మనం అర్థం చేసుకోగలిగితే, ఈవిడ ఏం చేస్తుందంటే బైబిల్లో దీన్ని రాయించడానికి ఒక ఉద్దేశం ఏంటంటే, మీకు ఏదన్నా అర్థమవుతుందా? ఇక్కడ అతల్య నుండి ఒకళ్ళు కాపాడుతున్నారు. అతల్య నుండి అంటే పిల్లల్ని అతల్య నుండి కాపాడుతున్నారు. దీన్ని మనం ఎలాగైనా అర్థం చేసుకోవచ్చా? పోనీ ఒకసారి ఇంకా డీప్కి వెళ్ళే ముందు, ఇలాంటి సందర్భం ఎప్పుడైనా జరిగిందా బైబిల్లో? కాపాడటం ముందు గాని వెనక గాని తర్వాత గాని ఎప్పుడన్నా ఒక కరెక్టేనండి, చెప్పండి. అవునండి, మోషే టైంలో కూడా తల్లి ఏం చేస్తుంది, కొన్ని నెలలు దాచి తర్వాత ఇంక నేను దాయలేను అని అనుకున్నప్పుడు ఏం చేస్తుందంటే ఒక జమ్మి పెట్టెలో పెట్టి నదిలో వదిలేయటం జరుగుతుంది. కానీ అక్కడ కూడా రక్షింపబడి ఎక్కడి నుంచి అయితే అపాయం వచ్చిందో అక్కడికే చేరుకుని అక్కడే పెరుగుతాడు. అలాగే యేసుక్రీస్తు టైంలో కూడా ఏం జరుగుతుంది, ఇదిగో ఈ పిల్లోడిని అయితే చంపేస్తారని ఐగుప్తుకు వెళ్ళమని చెప్తే దూత వచ్చి వాళ్ళు కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మన జీవితంలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఈ విషయాన్ని, ఇప్పుడు ఇక్కడ అతల్యాన్ని మీరు ఒక అపవాదిని చూడండి, అతల్యలో మీరు ఒక అపవాదిని చూడండి. ఈ యోవాషుని ఎవరినైతే కాపాడుతున్నారో వీళ్ళని మీ పిల్లలే అనుకోండి. యోవాషు అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ పిల్లలే అనుకోండి. ఇప్పుడు మీ బాధ్యత ఏంటని ఈ యెహోషాపాతు చెబుతుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆవిడ ఏం చేసిందంటే తన మేనల్లుడు తన ఒక కుమారుడిని ఒక పిల్లవాడిని ఏం చేసిందంటే రక్షించింది. ఎవరి నుంచి? అపవాది నుండి. ఇప్పుడు మన బాధ్యత, ఈ స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అపవాది కూడా ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళని ఏం చేస్తుంది, టార్గెట్ చేసి చంపేయాలని చూస్తుంది. అంటే అతల్య లాంటి అపవాది ఈ కాలంలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే యెహోషాపాతు లాగా మనం ఎక్కడ పెంచాలి పిల్లల్ని? దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని సన్నిధిలో పెంచితే అతనికి కూడా మంచి బుద్ధిలో వస్తాయి. యోవాష్ కూడా యెహోయాదా ఉన్నంత వరకు చాలా మంచిగా బ్రతుకుతాడు, తర్వాత తప్పు చేస్తాడు, కానీ యెహోయాదా ఉన్నంత వరకు చాలా మంచిగా ఉంటాడు, యాజకుడు ఉన్నంత వరకు మంచిగా ఉంటాడు. అంటే ఇక్కడ మనం ఈ స్త్రీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక మంచి చేయడం కోసం తన బాధ్యతను గుర్తెరిగి మేనల్లుని కాపాడిన ఒక స్త్రీగా యెహోషాపాతుని చూస్తాం. ధైర్యము తెగింపు కలిగిన ఒక స్త్రీగా చూస్తాము. ఇవన్నీ కాకుండా చిన్న పిల్లలకి పరిచర్యను కూడా ఈ స్త్రీ చెప్తుంది. ఇక్కడ ఎలాగంటే, ఇప్పుడు యెహోషాని ఏం చేసింది, 6 సంవత్సరాలు పెంచింది. ఎలా పెంచింది? దేవుళ్ళో పెంచింది, అంతే కదండి. మందిరంలో వాళ్ళతో కలిసి జీవించను అని ఉంటుంది. వాళ్ళతో కలిసి 6 సంవత్సరాలు బ్రతికింది. తర్వాత ఉంచలేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇదిగో రాజులాగా పట్టాభిషేకం చేస్తాడు యెహోయాదా. ఇక్కడ నాలుగో విషయంగా ఒక విషయంగా మనకి ఏమర్థమవుతుంది, ధైర్యము తెగింపు కలిగిన స్త్రీగా మనకు అర్థమవుతుంది. అలాగే ఇంకా మనం డీప్ గా వెళ్తే ఒక బాధ్యత కలిగిన ఒక మంచి స్త్రీ, ఎందుకంటే మేనల్లుడిని కాపాడాలనుకుంది. అలాగే మంచితనం కలిగిన ఒక స్త్రీగా కూడా మనకు అనిపించింది. ఇవన్నీ కాకుండా ఇదిగోండి అతల్య నుంచి ఈ యోవాషుని ఎలా పెంచిందంటే దేవునిలో పెంచినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఎప్పుడైతే యోవాషుని రాజుగా చేస్తారో అప్పుడు ఇక్కడ బైబిల్లో రాయబడే మాట ఏంటంటే, ఇజ్రాయేలుకి నెమ్మది కలిగిందంట. ఎవరి వల్ల కలిగింది? ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసి, యెహోయాదాను యెహోషాపాతు ఇద్దరూ కలిసి ఈ యోవాషుని బ్రతికించడం వల్ల, దాయటం వలన ఏం జరిగింది? ఇప్పుడు ఈ రోజు ఇజ్రాయేల్కి నెమ్మది కలిగింది. అంటే ఈ రోజు లోకానికి కూడా నెమ్మది కలగాలి అంటే యెహోషాపాతు లాంటి ఒక స్త్రీలు మన ఈ లోకంలో కావాలి, అంతే కదండి. ఇప్పుడు లోకంలో ఇజ్రాయెల్కి నెమ్మది కలిగిందని అప్పుడు చదువుకున్నామంటే, ఇప్పుడు మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ లోకానికి చెడుగా ఉన్న ఈ లోకానికి ఆశీర్వాదకరంగా కావాలి అంటే మనకి ఎలాంటి వాళ్ళు కావాలి? యెహోషాపాతు లాంటి వాళ్ళు కావాలి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పిల్లల్ని దేవుని మందిరంలో పెంచితే అతల్య లాంటి అపవాది నుంచి తప్పించుకోవచ్చని ఈ స్త్రీ గురించి చెప్పడం జరిగింది. ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోని తండ్రి, ఒక రాజకుమార్తె అయ్యుండి ప్రధాన యాజకుడిని ఇదిగో యెహోయాదాని
పెళ్లి చేసుకుని తన తగ్గింపును చూపించి దైవ సేవకుల పట్ల తనకున్న ఇష్టాన్ని చూపించిన ఒక స్త్రీయే యెహోషాబాతు. ఇదిగోండి తండ్రి, ఒక బాధ్యతగా మంచితనం, తెగింపు, ధైర్యం కలిగిన ఒక స్త్రీని మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, దీన్ని ఈ దినాల్లో సాదృశ్యంగా ఇదిగోండి అతల్య నుండి యోవాషుని కాపాడింది యెహోవా మందిరంలో దాచిపెట్టి. అలాగే ఈ రోజు కూడా మేము నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మేము ఈ రోజుల్లో ఉన్న అపవాదిని, అతల్యలాగా ఈ రోజు మాకు అపవాది ఉంది తండ్రి, అపవాది నుండి పిల్లల్ని కాపాడాలంటే వాళ్ళు కూడా దేవుని మందిరంలో పెరగాలని మాకు అర్థమైంది తండ్రి. అలా దేవుని మందిరంలో పెంచేవారుగా మేము ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.